రిలేషన్‌షిప్‌ని డిస్ట్రాయ్ చేసేది పెద్ద పెద్ద ఫైట్స్ కాదు. చాలా సార్లు నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి అని ఒక చిన్న థాట్. ఒకరోజు రాహుల్ తన ఆఫీస్ నుంచి ఇంటికి లేట్‌గా వచ్చాడు. తన వైఫ్ కిచెన్‌లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఆ రోజు తన వైఫ్ ఆఫీస్‌లో చాలా ప్రెషర్. ఇంటి పని, పిల్లల్ని చూసుకోవడం అన్నీ కలిసి తన వైఫ్ కూడా చాలా టైర్డ్ అయిపోయింది. ఆ హర్రీలో తన కర్రీ చాలా ఎక్కువ ఫ్రై చేసేసి మాడిపోయినట్టు అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ కంప్లీట్‌గా మాడిపోయిందనుకోండి. ప్లేట్‌లో పెట్టి టైం అయిపోయిందని చెప్పి హస్బెండ్‌కి ఇచ్చింది. తన ఫేస్‌లో కొంచెం గిల్ట్. సారీ అండి. చాలా మాడిపోయింది కర్రీ అని చెప్పింది. కానీ చాలా భయపడుతుంది. ఏమంటారో అని. కానీ రాహుల్ ఏ మాట మాట్లాడలేదు. చిన్న నవ్వి చక్కగా రైస్‌లో కలుపుకొని ఆ కర్రీ తినేసాడు. డిన్నర్ అయిపోయాక రాహుల్ బేబీ ఇలా అడిగింది. డాడీ నిజంగా నీకు ఆ కర్రీ నచ్చిందా? బాగా మాడిపోయింది కదా అని. రాహుల్ నవ్వి ఇలా అన్నాడు. లేదు నాన్న, నాకు కూడా నచ్చలేదు. కానీ మీ మమ్మీని బాధపెట్టడం నాకు అంతకంటే నచ్చదు. కర్రీదేముంది, మళ్ళీ 2 మినిట్స్‌లో ప్రిపేర్ చేయొచ్చు. కానీ ఒకసారి మనిషి బాధపడితే మళ్ళీ ఆ ఫీలింగ్స్‌ని రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. నీకోటి తెలుసా? పర్ఫెక్ట్ లంచ్ కంట పీస్‌ఫుల్ లంచ్ చాలా వాల్యుబుల్. ఇదంతా కిచెన్‌లోంచి తన వైఫ్ వింటుంది. తన కళ్ళల్లో నీరు. చాలా మంచి హస్బెండ్‌ని పెళ్లి చేసుకున్నాను ఒక రియలైజేషన్. ఆ రోజు హస్బెండ్ ఒకేసారి 2 లెసన్స్ టీచ్ చేశాడు. ఒకటి ఎలా హ్యూమన్ బీయింగ్స్‌ని ట్రీట్ చేయాలన్న తన బేబీకి. 2 ప్రేమ అంటే ఎలా ఉంటుందో అని తన వైఫ్‌కి. సో ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ప్రతి మిస్టేక్‌ని గుర్తుపెట్టుకుంటే మనం మనుషుల్ని మర్చిపోవాలి. అదే మనుషుల్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనం ప్రతి మిస్టేక్‌ని మర్చిపోవాలి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కమెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఇది మీ హస్బెండ్ అండ్ వైఫ్‌కి లేదా యువర్ లవ్డ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.